కాసేపట్లో టీడీపీ ఆఫీస్కు చంద్రబాబు వెళ్లనున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. ఇక తిరువూరు పంచాయతీపై ఇవాళ చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. క్రమశిక్షణా సంఘ నివేదికను చంద్రబాబు పరిశీలించనున్నారు. రాష్ట్ర కమిటీతో చర్చించి నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. కాసేపట్లో టీడీపీ ఆఫీస్కు చంద్రబాబు వెళ్లనున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం ఉంది. తిరువూరు పంచాయతీపై ఇవాళ చంద్రబాబు నిర్ణయం తీసుకోనున్నారు. క్రమశిక్షణా సంఘ నివేదికను చంద్రబాబు పరిశీలించనున్నారు. రాష్ట్ర కమిటీతో చర్చించి నిర్ణయం ప్రకటించే ఛాన్స్ ఉంది. కాసేపట్లో టీడీపీ ఆఫీస్కు చంద్రబాబు వెళ్లనున్నారు. పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడితో పాటు టీడీపీ రాష్ట్ర కమిటీని ప్రకటించే అవకాశం. ఇక తిరువూరు పంచాయతీపై ఇవాళ చంద్రబాబు నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోలేళ్లు అందిస్తారు. సంతోష్. చక్రి మరికొద్ది సేపట్లో టీడీపీ కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లనున్నారు. అయితే ఇక ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఉన్న తాజా రాజకీయ పరిణామాలు చర్చకొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక ప్రధానంగా రాష్ట్ర కమిటీ నుంచి జిల్లా స్థాయి కమిటీలు, అదేవిధంగా గ్రామ స్థాయి కమిటీలు గతంలోనే ఇటు సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ టీడీపీ నాయకులతోటి చర్చించడం జరుగుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఈ రోజు కోలికొచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఇక తిరువూరు పంచాయతీ ఏదైతే ఇటు తిరువూరుకి సంబంధించినటువంటి ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ అనేది కూడా నిర్ణయం తీసుకోవడం, దీనికి సంబంధించి ఇరువురు నేటు విజయవాడ ఎంపీ అయినటువంటి కేశినేని చిన్నితో పాటు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసన్ సైతం కూడా క్రమశిక్షణ కమిటీ అనేది కూడా ఒక నివేదిక తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఈ యొక్క నివేదికని సీఎం చంద్రబాబు నాయుడు ముందైతే ఈ రోజు ఉన్నట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఇక కార్యకర్తల నుంచి సైతం కూడా ప్రజల నుంచి వినతులు స్వీకరించే నేపథ్యం కూడా కనబడతా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు నాయుడు వెళ్లడంతో గతంలోనే ఏదైతే వారానికి ఏదో ఒక రోజు అయితే కనుక కేంద్ర కార్యాలయానికి వస్తానంటూ కూడా చెప్పినటువంటి స్థితుల్లో ఈ రోజు తాజాగా మరోసారి అయితే కనుక చంద్రబాబు నాయుడు కేంద్ర కార్యాలయానికి అయితే వెళ్ళడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇటు రాబోయే సిఐఏ సదస్సు ఏదైతే ఉందో సిఐఏ సదస్సుకు సంబంధించి టీడీపీ నేతలు కార్యకర్తలు సైతం కూడా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, అంటే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా వెళ్తూ ఉంది, అదేవిధంగా ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏపీకి ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తుంది అన్న దానిపై అయితే కనుక విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లాలి అనే దానిపై అయితే కనుక టీడీపీ నేతలకి దిశానిర్దేశం చేసే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఈ రోజు కేంద్ర కార్యాలయానికి సీఎం చంద్రబాబు నాయుడు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇటు అందుబాటులో ఉన్నటువంటి నాయకులు సైతం కూడా కేంద్ర కార్యాలయానికి అయితే కనుక రాబోతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఇక సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు కేంద్ర కార్యాలయంలో అయితే కనుక కొన్ని కీలకమైనటువంటి అంశాలపై ప్రస్తావించే అవకాశాలు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. చక్రి, సంతోష్, తిరువూరు పంచాయతీపైన ఇవాళ చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తుంది? కమిటీ అనేది కూడా వీరిద్దరిని పిలిపించి దానికి సంబంధించినటువంటి ఆరోపణలపై వివరాలు అడిగి తెలుసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా సీఎం చంద్రబాబు నాయుడు లండన్ నుంచి తిరిగి వచ్చిన అనంతరం కూడా ఈ యొక్క అంశంపై కూడా ప్రస్తావిస్తాము, ఒక నివేదిక అనేది కూడా సమర్పించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడంతో ఈ యొక్క నివేదిక అనేది సిద్ధం చేయడంతో దీనిపై కూడా ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ నెలకొందని తెలుస్తా ఉంది. ఎందుకంటే మరోసారి పునరావృతం అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే కనుక క్రమశిక్షణకి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఇటు ఒక నిర్ణయం అనేది అది
ఈ తిరువూరు పంచాయతీ అనేది కూడా ఇది 2-3 సార్లు అనేది ఇక సీఎం చంద్రబాబు నాయుడు సైతం టికెట్ ఎందుకు ఇచ్చాము అన్న దానికి అయితే కనుక అసంతృప్తి వెల్లడించినటువంటి నేపథ్యంలోనే ఇక ఈ రోజు ఒక నిర్ణయానికి అయితే రాబోతున్నట్టు కూడా తెలుస్తోంది. ఎందుకంటే శుక్రవారం నిర్వహించినటువంటి ప్రజా దర్బార్లో సైతం కూడా ఏదైతే ఇటు తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాస్ దానికి సంబంధించినటువంటి బ్యానర్ ఏదైతే ఉందో ఆ బ్యానర్ లో ఎంపీ సంబంధించినటువంటి ఫోటో లేకపోవడం, ప్రోటోకాల్ పాటించకపోవడం అంశంపై కూడా ఇటు టీడీపీ అధిష్టానం తీసుకెళ్ళడం, వీటన్నిటిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఒక నిర్ణయంలోనే పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం అనేది కూడా రైట్. థ్యాంక్ యూ సంతోష్. బనకచెర్ల స్థానంలో కొత్త ప్రాజెక్టుకు రంగం సిద్ధమవుతుంది. పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం చేపట్టేందుకు ఏపీ ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తొలుత బొల్లపల్లి జలాశయానికి నీళ్లు తీసుకెళ్లి అక్కడి నుంచి వెలుగొండ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న నల్లమల సాగర్ జలాశయానికి గోదావరి నీళ్లు తరలించాలనేది ఏపీ ప్రభుత్వ ప్రణాళిక. అవసరమైతే సోమశిలకు ఈ జలాలు మళ్లిస్తారు. తొలుత ఈ ప్రాజెక్టును చేపట్టి తదుపరి దశలో బనకచెర్లకు మళ్లించాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అంచనాకు వచ్చింది. అందుకే గత ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి పిలిచిన టెండర్లను జలవనరుల శాఖ తాజాగా రద్దు చేసింది. కొత్తగా పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం పేరుతోనే డీపీఆర్ తయారీకి టెండర్లు పిలువనున్నారు. పోలవరం బనకచెర్ల అనుసంధానం స్థానంలో పోలవరం నల్లమల సాగర్ అనుసంధానం ప్రాజెక్టుకు కొత్త రూపు ఇచ్చి ఆ మేరకు ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఆర్థిక మంత్రికి సమర్పించింది. ఈ నేపథ్యంలో డీపీఆర్ తయారీకి పాత ప్రతిపాదన ఉంచితే ఇబ్బందికరమని భావించారు. ఉన్నత స్థాయిలోనూ ఇక నుంచి పోలవరం నల్లమల సాగర్ అనుసంధానంగానే పరిగణించాలన్న ఆదేశాలు కింది స్థాయి అధికారులకు అందాయి. దీంతో డీపీఆర్ తయారీకి కన్సల్టెన్సీ నియామకం కోసం గతంలో గుంటూరు జలవనరుల శాఖ ఎస్సీ పిలిచిన టెండర్లను తాజాగా రద్దు చేశారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు నిర్మాణానికి 58,000 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు. మొదట్లో భావించినట్లుగా 3 సెగ్మెంట్లలోనే పనులు చేస్తారు. 3వ సెగ్మెంట్లో గతంలో అనుకున్నట్లుగా బొల్లపల్లి జలాశయం నుంచి బనకచెర్ల వరకు కాకుండా బొల్లపల్లి నుంచి నల్లమల సాగర్ జలాశయం వరకే పరిమితమవుతారు. ఇందుకు 9,000 కోట్లు ఖర్చు అవుతుందని లెక్క వేశారు. అంటే గతంలో కన్నా సుమారు 25,000 కోట్లు ఖర్చు అవుతుందని భావిస్తున్నారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా చోటు చేసుకుంది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరిపింది. తనిఖీలు జరిపిన ఇంటి దగ్గరకు భారీగా బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నారు. తనిఖీలు చేస్తున్న ఇంట్లోకి అనుమతించాలంటూ ధర్నా చేశారు. ఇక హైదరాబాద్ ఎర్రగడ్డ ప్రేమ్నగర్లో హైడ్రామా, కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోలేలా అందిస్తారు. సైదులు, కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలకు సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఉన్నాయా సైదులు? చక్రి, జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 7 డివిజన్ల లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల ఇళ్లలో ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు జరుగుతున్నాయి. ఎందుకంటే పెద్ద మొత్తంలో డబ్బులు అక్కడ జమ చేసి అక్కడ నుంచి ఓటర్లకి పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. దాని నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకులందరూ కూడా ఫ్లయింగ్ స్క్వాడ్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకుల ఇళ్లలో
ఫ్లయింగ్ స్కార్స్ తోటి వాళ్ళు సోదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం అంటే అర్ధరాత్రి ఎర్రగడ్డ డివిజన్ లో ఒక కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడి ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు ఉన్నట్లు అక్కడ నుంచి ఎర్రగడ్డ డివిజన్ మొత్తం డబ్బులు పంచేందుకు సిద్ధమైనట్టు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా సిద్ధమైనట్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుర్తించి వెంటనే కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ని స్వీకరించి ఫ్లయింగ్ స్కాడ్స్ వచ్చి అక్కడ సోదాలు చేయడంతో అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. సో ఖచ్చితంగా మీడియా లోపలికి హెలో చేసి మీడియా సమక్షంలోనే సోదాలు చేయాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకులు పట్టుబడడం జరిగింది. సో అక్కడే బైఠాయించి నిరసన కూడా తెలిపారు. సో పోలీసులు వచ్చి అక్కడ వాళ్ళందరినీ కూడా చెదరగొట్టారు. సో 144 సెక్షన్ అమల్లో ఉందని చెప్పేసి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి కూడా వాళ్ళందరినీ పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులపైన అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెప్పేసి, కోడ్ ఉల్లంఘనకి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్పడుతున్నారని చెప్పేసి ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఫిర్యాదులు స్వీకరించడం లేదని చెప్పేసి ఆరోపణలు. ఎందుకంటే అధికార కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా మారారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. దానిలో భాగంగానే 7 డివిజన్ లో కూడా మొత్తం మెంగళరావు నగర్ కానీ, విసాబగూడ కానీ, షేక్పేట కానీ, ఎర్రగడ్డ కానీ, అదేవిధంగా మనకి మొత్తం ఉన్నటువంటి 7 డివిజన్ లో కూడా బోరబండ కానీ, సో ఈ 7 డివిజన్ లో కూడా కంప్లీట్ గా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా, ముఖ్య నాయకులందరూ కూడా డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధమైనట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. దానిలో భాగంగానే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా అలర్ట్ గా ఉండి వారిపైన కంప్లైంట్స్ చేయడంతో ఫ్లయింగ్ స్కాడ్స్ వచ్చి సోదాలు అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ లో హైడ్రామా తర్వాత ప్రస్తుతం ఎక్కడ కూడా సోదాలు అయితే జరగడం లేదు. చూడాలి మరి మరోసారి ఈ రోజు అర్ధరాత్రి కూడా అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరిగే అవకాశాలు ఉన్నట్టు కూడా మనకైతే వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ప్రచారంలో అంటే మనకి రేపటితో ప్రచారం 5 గంటలకు ముగియనున్న నేపథ్యంలో అన్ని పార్టీలకు చెందినటువంటి నాయకులు కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నారు. ఎందుకంటే ఈ రోజు రేపు 2 రోజులు మాత్రమే మిగిలి ఉంది కాబట్టి సో అందరూ కూడా 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ 3 ప్రధాన పార్టీలు ప్రచారాన్ని ఏగవంతం చేశాయి. సో చూడాలి మరి ఇక ఈ రోజు రేపు చాలా కీలకం కాబట్టి సో 2 రోజులు కూడా కొంత అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పెద్ద మొత్తంలో ఇప్పటికే పోలీస్ బలగాలు మోహరించున్నాయి అన్ని డివిజన్లలో. సో ఎక్కడైతే కంప్లైంట్స్ వస్తాయో ఆ కంప్లైంట్ ఆధారంగా వెంటనే ఫ్లయింగ్ స్కాడ్స్ సోదాలు చేసే అవకాశం కూడా ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు మాత్రం కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయితే ఆరోపణ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఇక్కడ స్టేట్ ఎలక్షన్ ఆఫీసర్ సిఓపి కూడా కంప్లైంట్ చేశారు. ఢిల్లీ వెళ్లారు, ఢిల్లీ ఎన్నికల ప్రధాన అధికారి కూడా కంప్లైంట్ చేశారు. సెంట్రల్ బలగాలతోటే పోలింగ్ నిర్వహించాలి, కౌంటింగ్ కూడా వారి సమక్షంలో నిర్వహించాలని చెప్పేసి కూడా రిక్వెస్ట్ చేశారు. చూడాలి మరి ఎన్నికల సంఘం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుందన్నది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే నువ్వు నేనా అన్నట్లు కూడా ఇక్కడ ఎన్నిక జరగబోతుంది. ఒకవైపు సిట్టింగ్ స్థానం బీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరతామని చెప్పి ధీమా వ్యక్తం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు కాకపోవడం వల్లనే ప్రజలు మరోసారి కారు గుర్తు ఓటేందుకు సిద్ధమయ్యారు, బీఆర్ఎస్ పార్టీని గెలిపించేందుకు సిద్ధమయ్యారు. కానీ అక్రమంగా కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు సిద్ధమవుతుంది అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ చేస్తుంది. దానిలో భాగంగానే ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. నేను కంప్లైంట్ చేస్తే స్వీకరించడం లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు చెప్తున్నారు. సో ప్రస్తుతం అయితే సోదాలు ఎక్కడ కూడా జరగట్లేదు చక్రి. 7 డివిజన్ లో రాత్రి మాత్రమే ఎర్రగడ్డలో హైడ్రామా చోటు చేసుకుంది. చూడాలి మరి ఇక ఈ రోజు రాత్రి రేపు రాత్రి కూడా మనకి ఇలాంటివి మరోసారి రిపీట్ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో సో స్టేట్ పోలీసు అదేవిధంగా సెంట్రల్ బలగాలందరూ కూడా అన్ని డివిజన్ లో మోహరించున్నారు కాబట్టి సో ఫ్లయింగ్ స్కాడ్స్ కూడా ఎప్పటికప్పుడు ఆయా ఏరియాల్లో తిరుగుతూ గస్తీలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మరి ఏ పార్టీ ఫిర్యాదు చేసినప్పటికీ కూడా వెంటనే వెళ్ళి ఆ పార్టీ ఎక్కడైతే ఏ ఇంట్లో డబ్బు ఉంది అన్ని కంప్లైంట్స్ ఎక్కువ ఇప్పుడు ఈ 2 రోజులు వచ్చే అవకాశం ఉంటుంది. పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, సో అక్కడ నుంచి ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా ఎక్కువ ఇలాంటి ఫిర్యాదులు ఇప్పుడు వస్తుంటాయి కాబట్టి సో ఆ ఫిర్యాదుల ఆధారంగా మరి సోదాలు చేస్తే మాత్రం అది ఏ నాయకుడు ఏ పార్టీ ఏంటనేది కూడా మనకు తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. రాత్రి మాత్రం ఎర్రగడ్డ డివిజన్ ప్రేమ్ నగర్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి ముఖ్య నాయకుడు ఇంట్లో డబ్బులు పెద్ద మొత్తంలో ఉన్నాయి, అక్కడ నుంచి ఓటర్లకు పంపిణీ చేసేందుకు సిద్ధమయ్యారని చెప్పేసి ఆరోపణల నేపథ్యంలో ఫ్లయింగ్ స్కాడ్స్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి ఇంట్లో సోదాలు చేశారు. సోదాలు చేసిన తర్వాత మరి ప్రస్తుతం అయితే మనకి ఆధారాలన్నీ కూడా మీడియాకి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రస్తుతం అయితే ఇటువంటి వాళ్ళు ఎన్నికల సంబంధించినటువంటి అధికారులు ఎవరు కూడా మీడియాకి వివరించలేదు. ఓన్లీ సోదాలు చేస్తున్నాం, మా అనుమానం ద్వారానే సోదాలు చేస్తున్నాం అని చెప్పేసి కూడా ఒక అధికారి మీడియాతో చెప్పడం జరిగింది. చూడాలి మరి ఇక అన్ని పార్టీలకు సంబంధించి అయితే మాత్రం ప్రస్తుతం సమయం కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ఈ రోజు రేపే కాబట్టి రేపు 5 గంటలకి ప్రచారం సమయం ముగుస్తుంది కాబట్టి అన్ని పార్టీలు కూడా ప్రచారంలో నిమగ్నమై ఉన్నాయి. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.
సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తోటి అభినందనలు అందుకున్న లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ శ్రీచరణి సొంత గడ్డ కడపలో అడుగుపెట్టింది. ప్రపంచ కప్ గెలిచిన తర్వాత కడప చేరుకున్న శ్రీచరణికి ఘన స్వాగతం పలికారు జిల్లావాసులు. సొంత గడ్డకు చేరుకున్న శ్రీచరణికి వైఎస్ఆర్ క్రీడా మైదానంలో జిల్లా అధికారులు, క్రికెట్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో కడప ఎమ్మెల్యే మాధవి, కమలాపురం ఎమ్మెల్యే కృష్ణ చైతన్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీచరణి రాక సందర్భంగా నగరంలోని ప్రధాన రహదారులను సుందరంగా ముస్తాబు చేశారు. సన్మానం అనంతరం శ్రీచరణిని ఊరేగించారు క్రీడాభిమానులు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. శంషాబాద్ నుంచి వియత్నాం వెళ్లాల్సిన విమానం ఆలస్యమైంది. రాత్రి నుంచి 200 మంది ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు. తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎయిర్పోర్టు సిబ్బంది సరైన సమాధానం ఇవ్వడం లేదని ఆరోపణలు చేస్తున్నారు ప్రయాణికులు. హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయింది. ఆంధ్రాకు వెళ్తున్న ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్పై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. కారుకి బస్సు తగిలిందని బస్సు డ్రైవర్ తోటి వాగ్వాదానికి దిగిన గంజాయి బ్యాచ్ బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. భయాందోళనకు గురైన ప్రయాణికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చూసి వారు పారిపోయారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చైతన్యపురి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఎంతమంది వచ్చి వాళ్ళు 8 మంది 9 మంది దాకా వచ్చారు. ఈ అద్దమ్మ ఎవరు పడుతుంది మీరు వాళ్ళే సార్. మీ సైడ్ పోయిన తర్వాత అయిందా? అక్కడ యూటర్న్ చేసుకునే కాడ అచ్చా నేను సిగ్నల్ వేసి సైడ్కి తీసాను. అక్కడ ట్రాఫిక్ అయితే కదా అని చెప్పి ఓకే వెనక వచ్చే పనులు ఉంటాయి మళ్ళీ తగులుతుందని చెప్పి నేను సిగ్నల్ వేసి సైడ్ పెట్టా. ఓకే. సైడ్ పెట్టిన తర్వాత వాడు మాట్లాడదాం దిగు దిగు అని చెప్పి దిగిన తర్వాత మాట్లాడుతుంటేనే వాళ్ళలో ఇద్దరు వచ్చేసి మీద పడి కొట్టారు. మళ్ళీ ఇద్దరు తర్వాత మిగతా వాళ్ళు ఒక 4 దాకా ఉన్నారు. 6 పట్టుకొని కొట్టారు సార్. వాడేమో కర్ర తీసుకొని కొట్టారు సార్. అప్పటిదాకా ఎవరు పబ్లిక్ లేవలేదా? పోలీసులకు ఫోన్ చేద్దామని చెప్పి మేము కాల్ చేస్తాం. ఇప్పుడు పోలీసులు అయితే సపోర్ట్ ఇచ్చిరుగా మీకు అంతా వచ్చి ఓకే. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో చరిత్ర సంచారం కలకలం రేపింది. ఎస్విలోని పాపులేషన్ స్టడీస్ ఐ బ్లాక్ మధ్యలో కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతున్న ప్రదేశంలో చిరుత హల్చల్ చేసింది. సీసీ కెమెరాల ద్వారా చిరుతపులి సంచార దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది భయాందోళనలో ఉన్నారు. విద్యార్థులు బయట ఒంటరిగా తిరగొద్దని హెచ్చరికలు జారీ చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరు శ్రీ ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలో నిర్లక్ష్యం రాజ్యమేలుతుంది. రాజగోపురంపై పిచ్చి మొక్కలు పెరిగిపోతున్నాయి. 16వ శతాబ్దం నాటి గోపురానికి దుర్దశ పట్టింది. పాచికొట్టుకుపై కళావిహీనంగా మారిపోయింది. కాగా విజయనగర సామ్రాజ్య ప్రభులైన శ్రీకృష్ణదేవరాయలు రాజగోపురం నిర్మించారు. ఆనాటి నుంచి ఈనాటి వరకు నిర్మాణ లోపం స్పష్టంగా కనిపిస్తుంది. ఆలయ పరిశుభ్రత పట్ల ఆలయ కమిటీకి, అధికారులకు శ్రద్ధ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రాజగోపురంపై పిచ్చి మొక్కలు పెరిగితే ధర్మానికి విరుద్ధమని శైవగమ శాస్త్రం చెబుతోంది. ఒకవేళ అపవిత్రత ప్రభావం ఉంటే
ఆ ప్రదేశంలో దేవతా శక్తి తగ్గిపోతుందని పండితులు చెబుతున్నారు. గోపురంపై మొక్కలు మొలిచాయంటే శరీరానికి మలినం చేరినట్టేనని ఆగమశాస్త్రం చెబుతుంది. త్రేతాయుగం నాటి ముక్తి రామలింగేశ్వర స్వామి ఆలయానికి పట్టిన దురవస్థపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పిచ్చి మొక్కలను అలాగే వదిలేస్తే వెలునుకొని పోయి గోపురం దెబ్బతినడంతో పాటు కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు స్థానికులు. జీవ వైవిధ్యానికి చిరునామా, పచ్చని అందాలకు నెలవు అయిన నల్లమల అడవి ప్రస్తుతం పక్షుల కిలకిల రావాలతోటి కొత్త శోభను సంతరించుకుంది. శీతాకాలం సమీపిస్తున్న తరుణంలో కార్తీక మాసం ఆరంభంతో సుదూర దేశాల నుంచి అతిథులు మన నల్లమలకు క్యూ కడుతున్నారు. ఇవి మామూలు అతిథులు కాదు, ప్రపంచంలోని అత్యంత అరుదైన అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న వలస పక్షులు. ముఖ్యంగా పెయింటెడ్ స్ట్రోక్గా పిలువబడే ఆ అద్భుతమైన పక్షుల సమూహం నల్లమల అందాన్ని, కృష్ణానదీ తీరాన్ని తమ పునరుత్పత్తి కేంద్రంగా ఎంచుకున్నాయి. అయితే ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు నల్లమల అభయారణ్య పరిసరాల్లో అరుదైన అతిథుల సందడి మొదలైంది. అంతరించిపోయే ప్రమాదంలో ఉన్న కొంగ జాతులకెల్లా అతి పెద్దదిగా పేరొందిన ఈ పెయింటెడ్ స్ట్రోక్ పక్షులు ఈసారి వేల సంఖ్యలో వలస వచ్చాయి. రష్యా, సైబీరియా, హిమాలయాల ఉత్తర దక్షిణ ప్రాంతాల నుంచి వేలాది మైళ్ళు ప్రయాణించి ఈ పక్షులు భారత ఉపఖండంలో అడుగుపెట్టాయి. ఈ ఏడాది అధిక వర్షాలు నల్లమలలోని నీటి వనరులను నింపడంతో ఇక్కడి వాతావరణం వీటికి మరింత అనుకూలంగా మారింది. సుమారు 3 అడుగుల ఎత్తు, 3.5 కిలోల బరువు ఉండే ఈ పక్షులు కృష్ణానదీ తీరం, సంగమేశ్వర క్షేత్రం, వెలుగోడు జలాశయం, భావనాసి నదీ తీరం, సిద్ధాపురం చెరువు ప్రాంతాలను తమ నివాసాలుగా మార్చుకున్నాయి. రాబోయే 4 నెలలు అంటే మార్చి వరకు ఈ పక్షులు మనకు గెస్టులాగా ఇక్కడే ఉంటాయి. పెద్ద పెద్ద చెట్లు, ముళ్ళ తుమ్మ చెట్లను ఎంచుకొని గూళ్ళు కట్టుకుని గూళ్ళు పెట్టి సంతానోత్పత్తి జరుపుతాయి. నదీ తీరాల్లో చేపలు, నీటి కీటకాలు, నాచును ఆహారంగా తీసుకుని పిల్లలు రెక్కలు వచ్చాక మార్చి మాసంలో తమ సొంత ప్రాంతాలకు వెనుదిరుగుతాయి. అందుకే అంతరించిపోయే జాబితాలో ఉన్న ఈ వలస పక్షులకు నల్లమల్లోని ఆత్మకూరు పెద్ద పులుల అభయారణ్యం ప్రాంతమైంది. అత్యంత ముఖ్యమైన పక్షుల ప్రాంతంగా మారిందని నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం అధికారులు కేంద్రానికి నివేదికలు పంపారు. నల్లమల అడవుల్లో 154 ఏళ్ల తర్వాత అరుదైన జంతువు ప్రత్యక్షం కానుంది. సింహాన్ని కూడా ఎదిరించగలిగే సత్తా ఉన్న అడవి దునులు మళ్ళీ మన అడవుల్లో అడుగు పెట్టనున్నాయి. వీటిని ఇండియన్ బైసన్ అని కూడా పిలుస్తారు. ఎన్నో దశాబ్దాలుగా నల్లమల అడవుల్లో కనుమరుగైన ఈ అడవి దున్నల్ని తిరిగి తీసుకురావడానికి ఏపీ అటవీ శాఖ ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. 2024 జనవరిలో పశ్చిమ కనుమల ప్రాంతం నుంచి ఓ అరుదైన అతిథి మన నల్లమల అడవుల్లోకి 100 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చింది. కర్ణాటక నుంచి కృష్ణానదిని దాటి వెలుగోడు రేంజ్ మీదుగా ప్రస్తుతం బెర్లూటి ఏకో టూరిజం పరిసరాల్లో అది తిరుగుతుంది. అడవులను కాపాడంలో కీలక పాత్ర పోషించే ఈ గౌరు రాకతో నల్లమలలో వాటి పునరాగమనంపైన ఆశలు చిగురించాయి. అందుకే అడవి దునుల సంఖ్యను పెంచేందుకు అటవీశాఖ భారీ ప్రణాళికతో సిద్ధమైంది. జన్యు వైవిధ్యం కోసం పాపికొండలు, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాల నుంచి వీటిని తరలించనున్నారు. మొదటి విడతలో 40 చొప్పున 3 విడతలుగా మొత్తం 120 దున్నాలను తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు, గిద్దలూరు డివిజన్ల పరిధిలో గుండ్ల బ్రహ్మేశ్వర అభయారణ్యంలో 100 ఎకరాల ప్రత్యేక ఎన్క్లోజర్ నిర్మిస్తున్నారు. ఇక్కడ దున్నల మెడకు శాటిలైట్ పరికరాలు అమర్చి వాటి కదలికలు, ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తారు. 4 రోజుల పాటు ఇక్కడి వాతావరణానికి అలవాటు పడ్డాకే వాటిని అడవిలోకి వదులుతారు. మన దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్ మన నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. అది ఈ నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో చాలా వన్యప్రాణులు ఉండడం జరుగుతుంది. మొదటగా మనకి పెద్ద పులి కానీ, చిరుతపులి కానీ, దుప్పులు కానీ, కణుతులు కానీ, అలాగే
చాలా జంతువులు వెరైటీస్ అక్కడ ఉండడం ఉంది. సో దీంట్లో భాగంగా మనకి బ్రిటిష్ పీరియడ్లో అంటే ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 1867లో రికార్డ్స్ ప్రకారంగా బ్రిటిష్ పీరియడ్లో మన నల్లమల ఏరియాలో నాగార్జునసాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్లో ఇక్కడ అడవి దున్నా ఉండడం అలాగే రికార్డ్స్ మన దగ్గరలో ఉంది. అది చాలా రీజన్స్ వల్ల ఏంటంటే అది ఇక్కడ నుంచి ఏంటంటే అందించిపోవడం జరిగింది. సో దీనివల్ల మళ్ళీ మనకేంటంటే అడవి దున్నాన్ని మన అడవికి తీసుకొని రావడానికి ఒక చర్యలు తీసుకొని పడుతున్నాయి. దీంట్లో ఇంట్రెస్టింగ్గా ఏంటంటే ఒక అడవి దున్న అనేది మన కర్ణాటక నుంచి తెలంగాణ నుంచి వచ్చేసి మన ఎన్ఎస్టీఆర్కి రావడం జరిగింది. ఇది ఒక 8 నెలలకు ముందు జరగడం జరిగింది. మన ఏరియాలో గుండ్లా పర్మిషన్ శాంక్చురీ అది ఒక్క అడవి దున్నది ఇప్పుడు కూడా ఏంటంటే అక్కడక్కడ అంటే సెట్టింగ్ జరుగుతుంది. సో దీనిలో భాగంగా మన హ్యాబిటేట్ని ఫీజిబిలిటీ రిపోర్ట్ కోసం మనము వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ నుంచి ఒక టీం ఎక్స్పర్ట్స్ రావడం జరిగింది. వాళ్ళు వచ్చి టోటల్గా మన నల్లమల ఏరియాని చెక్ చేసుకొని ఇది చాలా వరకు యాక్చువల్ అంటే ఈ అడవి దొన్నకి అంటే బాగానే ఉంటాయి. ఇది ఖచ్చితంగా మనం అడవి దొన్న ఇక్కడ పెట్టేయగలిగితే చాలా వరకు అంటే ఎకలాజికల్ ప్రమీన్ అనేది బాగా అయిపోతుంది అలాగే చెప్పడం జరిగింది.